పేరు ఉమామేశ్వరు. నేను గత 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం కార్పొరేటర్, మాజీ కార్పొరేటరు. ప్రస్తుతము ఇప్పుడు యూనిట్ ఇన్ఛార్జ్ కూడా మాజీ అయినాము. తెలుగుదేశం పార్టీకి గత 27 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా చేతనంత వరకు పార్టీకి నా సాయశక్తిలో పనిచేసినాను. ఈరోజు మాకు ఎక్కలేని సమస్య ఒకటి వచ్చి పడింది. మా విన్సెంట్ ఫెరాన్ నగరు మరియు నేతాజీ నగర్ కాలనీ వాసులు గత ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి మాకు ఒకటే లైన్గా, అంటే నేతాజీ నగర్ నుంచి బెంగళూరు రోడ్డు చక్కగా వచ్చి విన్సెంట్ ఫెరాన్ నగర్ 9 క్రాసులు కలుపుకొని శారదా నగర్ గుడి వరకు గతంలో 29వ డివిజన్ అనేది ఉండే. అప్పట్లో ఆ సిపిఐ పార్టీ చిరంజీవి అమ్మ గెలిచిండా. తర్వాత 2014లో సేమ్ అదే బార్డర్ వచ్చేసి తర్వాత శారదా నగర్ గుడి వెనకల వచ్చింటే అప్పుడు నేను గెలిచినాను. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా తర్వాత అక్కడ ఉన్నటువంటి తారకనాథ్ కలుపుకొని మళ్ళీ ఏర్పడింది. ఇప్పుడు చూస్తే అటు కాకుండా ఇటు కాకుండా నవోదయ కాలనీలో ఉన్నటువంటి ఈ 16 క్రాసులు కలుపుకొని మా విన్సెంట్ ఫెరాన్ నగర్ సంబంధించిన 6 క్రాసులు నేతాజీ నగర్ ఎత్తుకొని పోయి నవోదయ కాలనీలో కలపడం జరుగుతుంది. అక్కడ నవోదయ కాలనీ డోర్ నెంబర్ ప్రకారం పోతే మా తారకనాథ్ కాలనీ దగ్గర నుంచి వస్తుంది. సీరియల్ నెంబర్ ప్రకారం వస్తే అక్కడ పోవలసింది పోయి నేనుండే ఇంటి దగ్గర నుంచి కేవలం 8 నుంచి 6 క్రాసులు విడగొట్టేసి నవోదయ కాలనీలోకి వేసినాడు. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమంటే మా డివిజన్లో అనేక మంది మహిళలు, వృద్ధులు ఏదన్నా కానీ అక్కడ ఉన్నటువంటి సంస్థ ద్వారా ఎదురుగున్నటువంటి వాళ్ళు కాలనీ వాళ్ళు ఒక పండగ కానీ ఏదన్నా వచ్చినా కూడా కలిసిమెలిసి 18 లేసే కల్లే చిన్నాయన, పెద్దనాయన, మామ, అత్త అనుకుంటూ అందరూ ప్రేమగా ఎంతోమంది కలిసిమెలిసి ఉన్నారు. ఈరోజు అక్కడ పోతుందంటే వాళ్ళు మానసికంగా వేదన చెందుతున్నారు. ఏందబ్బా ఇప్పుడు మనకు నవోదయ కాలనీ అయితే రేపొద్దునే నవోదయ కాలనీనే పాపులేషన్ ఉంది. వాళ్ళు గెలిస్తే మనకి ఏదైనా సమస్యలు పట్టించుకుంటారా? లైట్లు పోతే కాలువలు తీస్తే పట్టించుకుంటారా? ఈరోజు ఈ బూత్ ఇన్ఛార్జ్ ఉత్తమ కార్యకర్త వచ్చింది అన్నకి. ఈరోజు ఆ రోజు మేము భవిష్యత్తు గారింటి ఇంటింటికి పోయేటప్పుడు మమ్మల్ని చూసి ఓట్లేసి ఈరోజు అదే అనంతపురం ఎమ్మెల్యేకి 527 ఓట్లు మెజార్టీ వచ్చింది. ఈరోజు మా డివిజన్ చీల్చి అక్కడ వేయడం వలన మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా కార్యకర్తలు ఫీల్ అవుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఉత్తమ కార్యకర్తలుగా మేము అవార్డు ఇచ్చిన దానిలో కూడా ఈరోజు అదే అంటున్నాడు. ఏందన్నా మీరు చెప్పిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని తీసి ఏందన్నా అక్కడే వస్తున్నాడు, మా పరిస్థితి ఏమి? రేపు 18 పిలిస్తే వస్తారు మన కాలువలు కానీ ఇది కానీ, రేపు 18 ఎవరిని అడగాల మేము అని వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నాడు. దీన్ని ఖచ్చితంగా అంటే మేము ఏమంటున్నామంటే ప్రజాభిప్రాయం తీసుకోండి, పొలిటికల్గా మాది కాదు. మీరు రావండి, కలెక్టర్ కానీ కమిషనర్ కానీ రాండి. మీరు వచ్చి అక్కడ ప్రజాభిప్రాయం తీసుకోలేదు. మీరు వాంటెడ్గా, ఇది నాకు తెలిసినంత వరకు వాంటెడ్గా మా డివిజన్ని చీల్చి రాజకీయ లభ్య పొందేదానికి కొందరు మాత్రం వ్యక్తులు ఇది చేస్తున్నాడు. దీన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో కానీ విన్సెంట్ ఫెరాన్ నగర్ని విడదీస్తే మాత్రము మేము తట్టుకోలేము. ఎందుకంటే డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, స్టోర్లు ఉన్నాయి. 18 లేసే కల్లే ఏదన్నా కానీ ముడిపడి ఉంది. ప్రజలకి ఎంతో ఆడ అనుబంధంతో ముడిపడింది. అక్కడ పోతే ఎవరిని అడుగుతాడు? ఎవరైనా కానీ ఇప్పుడు బార్డర్ అంటే ఈ కాలంలో ఎట్లుందంటే కార్పొరేటర్లు గెలిచిన తర్వాత పాకిస్తాన్ బార్డర్ అవతలకు వస్తే గన్ను తీసుకొని కాల్చినట్లు విధంగా ఉన్నారు కార్పొరేటర్లు కూడా. మా డివిజన్లోకి వచ్చి నువ్వేం చేసేది అనేటట్టుగా అవతల కార్పొరేటర్ అంటాడు, యువతలు అంటాడు. గేరు దాటిన తర్వాత ఇది ఎక్కడో ఉన్నటువంటి నవోదయ కాలనీ శ్మశానం అవతలు ఉండేదాన్ని, యువతల శ్మశానం అవతల యువతల రోడ్డు కాక మళ్ళీ బెంగళూరు ఆడి ఎక్కడ ఆర్డీటీ ఆఫీస్ దగ్గర ఉండే కాలనీ, ఎక్కడ నవోదయ కాలనీ ఉండేదాన్ని ఇది విభజించి మీరు న్యాయబద్ధంగా వివరించింటే సరిపోతుంది. మీరు గతంలో తీసుకోండి, ఎన్ని బాటలు ఉన్నాయో నేను ఇస్తాను, మీ దగ్గర లేకపోతే తీసుకోండి. ఈరోజు కమిషనర్ కొత్త, టీబీఓ అని కొత్త, కానీ దీని వెనకల ఎవరో ఉండి వాంటెడ్గా మాకు ఇది చేస్తున్నాడు. చాలా అన్యాయం జరుగుతుంది. మా ప్రజలందరూ అంటున్నారు మేము ఓట్లేసేకే పోము. మా ఓట్లేసే పోతారా? ఓట్లేసే పోమంటున్నారు. నవోదయ కాలనీ వద్దు మాకు. మా కాలనీ మాకే ఉండాలి. మాకు నీళ్ళ సమస్య కానీ, ఒక కాలువ సమస్య కానీ, ఒక కరెంటు సమస్య కానీ మాకు ఇక్కడ వల్ల మాకు ఈ పిల్లోడు మాత్రమే మాకు చూసుకుంటాడు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా రారు ఎవరు వార్డుకు ఎప్పదప్ప. మాది ఇది నేతాజీ నగర్. మా కాలనీ మాకు ఉండాలి అంతే. మేము అవతల పోయి అడుక్కునే ప్రసక్తి పెట్టొద్దండి మాకంతే. మాతో కాదు సమస్య మేము అన్నీ చెప్పని అడిగేది.
ఇప్పుడు వేరే వాళ్ళు గెలిచినా కానీ ఈ పని అడుక్కోలేము మేము. ఈ వస్తాడు మాకు అన్నీ మా సమస్యలు పరిష్కారానికి